కొంతమంది లవర్స్ రోడ్ల మీదే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారండి. ఇది లీగలేనా అండి? లీగల్ ఎట్లా అవుద్దండి? హ్మ్. ఇప్పుడు మనం చూసాం అంతకుముందు బెంగుళూరులో గాని, ఇక్కడ హైదరాబాద్‌లో కానీ ఒక ఇద్దరు అమ్మాయి, అబ్బాయి బండి మీద బైక్ మీద ఎళ్తా ముద్దులు పెట్టుకుంటా, కిస్ చేసుకుంటూ వెళ్లారు. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? అవును. సో, ఏంటంటే న్యూసెన్స్ కింద ఇప్పుడు మనం పార్క్‌కెళ్తుంటాము. లేదా ఇక్కడ వేరే నెక్లెస్ రోడ్‌లో అటు ఇటు ఎళ్తుంటాము. వాళ్ళందరూ ఉండగానే పబ్లిక్‌లో ముద్దులు పెట్టుకుంటాం, లేకపోతే హగ్ చేసుకుంటాం, రకరకాలుగా వాళ్ళ అంటే ఆ యొక్క పోస్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా చేయటం గాని, అలాగే సినిమా థియేటర్‌కెళ్తుంటాము. సినిమా థియేటర్‌లో ఎవరైనా సరే రకరకాలుగా వ్యవహరించటము, హ్మ్. అదున్నప్పుడు మీరు ఎవరికైనా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేయొచ్చు. ఎందుకంటే అది పబ్లిక్ న్యూసెన్స్. భారతదేశంలో అంత విచ్చలవిడి స్థానం అనేది లేదు. చట్టం ఒప్పుకోదు. హ్మ్. కాబట్టి ఎవరైనా సరే అక్కడ ఇద్దరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే మీరు 100కి ఫోన్ చేయండి. వాళ్ళకి జైలు శిక్ష పడే 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది. వాళ్ళకి ఫస్ట్ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. లేకపోతే 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ అమ్మాయి, అబ్బాయి ఉన్నంత మాత్రాన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించాలి, లేకపోతే రకరకాల భంగిమల్లో ఉండాలని జెప్పి అక్కడైతే ఎవరు ఒప్పుకోరు. చట్టంలో లేదండి అది. హ్మ్. దయచేసి అలాంటి పనులు చేయమాకండి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితులు బాలేదు. ఎవరైనా సరే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఏమన్నా ఉందా? కాబట్టి ఏందంటే కొన్ని గుట్టుగానే వ్యవహరించాలి తప్ప ఏదో మాంసం తిన్నామని చెప్పి ముక్కలు మెల్లో యేసుకుంటే అది కరెక్ట్ కాదు. చట్టం చూస్తా ఊరుకోదు. హ్మ్. అది మీకు ఇబ్బందవుతదండి భవిష్యత్తులో.